హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. యూనివర్స్, మిస్ వరల్డ్ ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ మిస్సెస్ ఇండియా అంటే ఏంటి అసలు? హూ థింగ్స్ మంది అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు మనం అచీవ్ చేయడానికి, మనం మిస్గా ఉన్నప్పుడే చేయగలము, తర్వాత చేయలేము అని అనుకున్న ప్రతి ఒక్కరికి మిస్సెస్ ఇండియా. బా, థర్డ్ మంత్ కానీ అంత చిన్న బాబుని మేనేజ్ చేయడమే కష్టం. అలా మేనేజ్ చేసుకుంటూ మీరు ఇటు సివిల్స్ అంటే చిన్న విషయం కాదు కదా. That's not at all an easy job. I forgot watching movies, forgot listening to songs. I thought you forgot talking with people also అనుకుంటా. Exactly కదా. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అన్ని ఫోన్ కాల్స్ నంబర్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. లో లెవెల్కి వెళ్ళిపోయి అండ్ ఐ కాంట్ సీ ఎనీథింగ్, ఒక డార్క్ ఏరియాలో ఉన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే మిస్సెస్ ఇండియా, బేసిక్గా మిస్ ఇండియా అనేవాళ్ళు జనరల్గా చాలా హార్డ్ వర్క్ చేసి పాపం చాలా కష్టపడి వెళ్ళారు అని చెప్పేసి అనుకుంటాము. బట్ మిస్సెస్ ఇండియా అంటే వీళ్ళు ఇంకొంచెం మామూలు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. పెళ్ళయి పిల్లలు కన్న తర్వాత ఒక ప్యాషన్తో మిస్సెస్ ఇండియా అనే పేరు తెచ్చుకోవడం ఎంత గొప్ప విషయం కదా. అది కూడా ఒక తెలంగాణ అమ్మాయి. ఐ మీన్ షీఈస్ నాట్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ తెలంగాణ, బట్ ఏంటంటే మిస్సెస్ ఇండియా ఫ్రమ్ తెలంగాణ. హలో సుష్మా, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. వావ్, నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఫోన్ లో. బికాస్ మిస్సెస్ ఇండియా అనే పర్సన్ తో మాట్లాడడం అంటే అంత ఈజీగా రాదు కదా నేమ్ మీకు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. దాని వెనకాల ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. యా, అండ్ చెప్పండి సుష్మా గారు, సుష్మా ముప్పిడి. ఎస్, యాక్చువల్గా సుష్మా ముప్పిడి అనేది మీ ఇన్స్టా నేమ్. అసలు మీకు సుష్మా తోడేటి ఇస్ మై ఫాదర్స్ నేమ్. ఓకే, సుష్మా ముప్పిడి ఇస్ మై హస్బెండ్స్ సర్నేమ్. వన్స్ పెళ్ళైపోయిన తర్వాత హస్బెండ్ ఇనిషియల్ ని మన ఇనిషియల్ అని చెప్పి చెప్పుకోవడం మనకు అలవాటు అయిపోయింది కదా. నాకైతే ఏం అలవాటు కాలేదండి, బికాస్ ఎవ్రీవేర్ ఒఫిషియల్లీ ఇట్స్ సుష్మా తోడేటి. ఎనీవేర్ యూ సీ ఇట్స్ తోడేటి. సుష్మా తోడేటి. ముప్పిడి అనేది ఇన్స్టా ఐడి, సమ్వేర్ ఐ నీడ్ టు క్యారీ దట్ కదా. సో ముప్పిడి ఇన్స్టా ఐడి. సో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మీరు ముప్పిడి అనే చెప్తున్నారు అయితే. సుష్మా ముప్పిడి, సుష్మా తోడేటి. I mean, everybody knows. Most of my followers knows ముప్పిడి and తోడేటి both are same. అండ్ సుష్మా గారు, లైక్ అంటే చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉండింది, నాకు కూడా ఉంది. జనరల్ గా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ మిస్సెస్ ఇండియా అంటే ఏంటి అసలు? మిస్సెస్ ఇండియా ఈజ్ ఫర్ మ్యారీడ్ ఉమెన్. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మ్యారీడ్ ఉమెన్ హూ థింగ్స్ మంది అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు మనం అచీవ్ చేయడానికి, మనం మిస్గా ఉన్నప్పుడే చేయగలము, తర్వాత చేయలేము అని అనుకున్న ప్రతి ఒక్కరికి మిస్సెస్ ఇండియా ఈజ్ అ ప్లాట్ఫామ్ టు వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. వావ్, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి అసలు మీకు ఎప్పుడు అనిపించింది? ఆ సందర్భం ఏంటి? Actually, I've been telling for past couple of interviews లో కూడా చెప్తూ ఉన్నాను. అక్కడ నాకు ఒకళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు అని విన్నాను అని చెప్పారు. బట్ థింగ్ ఇస్, ఇన్స్పైర్ అవడం ఒక ఎత్తు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకొక ఎత్తు. ఇన్స్పైర్ ఎందుకు అవ్వం? మిమ్మల్ని చూడగానే నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. బట్ ఇన్స్పైర్ అవ్వడం వేరు, ఆ ఇన్స్పిరేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకోవడం ఒక ఎత్తు కదా. సో ఆ స్పార్క్ అనేది దట్ హ్యాస్ టు ఇగ్నైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నాకు తర్వాత అనిపించింది సమ్వేర్, ఐ మీన్ ఐఎమ్ ప్యాషనేట్ పర్సన్. నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఐ షుడ్ బి ప్రొడక్టివ్ ఇనఫ్. ఒక్క రోజు కూడా డల్గా నడిచిందంటే ఐ ఫీల్ లైక్ ఐ హావెంట్ డన్ ఎనీథింగ్ టుడే. ఈ రోజు నేను ఏం చేయలేదు, ఇంత ఖాళీగా ఉన్నాను ఏంటి, దిస్ ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ లైఫ్ అనుకుంటాను. దట్స్ హౌ ఐ ఫీల్. అండ్ అలానే రొటీన్ జాబ్, 9 to 6 జాబ్ ఆర్ 9 to 5 జాబ్ చేసే టైప్ కూడా కాదు.
బికాజ్ ఐ హావ్ డన్ ఇనఫ్ జాబ్స్. నా కెరియర్ మొత్తం చూస్తే మీకు ముందు ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు చూసే ఉండొచ్చు. ఐ వర్క్డ్ ఐ స్టార్టెడ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. And దాని తర్వాత I moved into couple of companies, worked over there. యూఎస్లో వర్క్ చేశాను. I was in UK for some time. అలాగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వర్క్ చేసి వచ్చాను. అండ్ తర్వాత నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. ఐ దానికి 3 ఇయర్స్ పెట్టేశాను. 3 ఇయర్స్ సివిల్స్కి. కాదు అసలు ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాది బీటెక్ చేసి ఎంబీఏ చేశాను. బీటెక్ తర్వాత ఎంబీఏ ఎందుకు చేయాల్సొచ్చింది అంటే, బీటెక్ వాజ్ ఐ డిడ్ంట్ పెర్ఫార్మ్ వెల్. నాకు బీటెక్‌లో అంత కైండ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్యాషన్. నేను కూడా ఒక టాప్ లిస్ట్‌లో ఉండాలి అని అనుకోని, ఏదో ఒకటి నెక్స్ట్ చేసింది మాత్రం పక్కాగా చేయాలనుకున్నాను. అందుకే నేను ఎంబీఏ చేశాను. బికాజ్ ఐ థాట్ దట్ వుడ్ కాంప్లిమెంట్ మై కెరియర్ యాస్ వెల్ అని. సో అందుకని ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఐ బికేమ్ టాప్ 5 ఇన్ యూనివర్సిటీ టాప్ 5. యూనివర్సిటీ టాప్ 5 మీరు ఎంబీఏ? ఎంబీఏ ఎప్పుడు కంప్లీట్ చేశారు? 22. 22 మొన్న 2 ఇయర్స్ బ్యాక్. అంటే మీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారా? పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాతే నేను టాప్‌లో ఉండాలి అని చెప్పి? లేదు, యాక్చువల్లీ చెప్పాలి అంటే పెళ్ళి కాకముందు ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్. నా కెరియర్‌లో కూడా నేను ఆ ఏజ్‌కే ఐ వెంట్ టు ద టాప్ లెవెల్. టాప్ మేనేజ్మెంట్ పొజిషన్స్‌లో వర్క్ చేశాను. అండ్ తర్వాత నాకు అది బోర్ కొట్టేసింది. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్. ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ రొటీన్ లైఫ్ కదా! రోజు వెళ్ళటం, రావడం అండ్ డెస్క్ జాబ్. ఎంత క్లయింట్స్‌తో మాట్లాడినా గ్రౌండ్ లెవెల్ డెస్క్ జాబ్ అనేది యూ వోంట్ ఎంజాయ్ మచ్. నాకు గ్రౌండ్ లెవెల్ పీపుల్‌తో వర్క్ చేయాలని, అందరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి. కలిసిపోవాలి. సో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దట్ వాట్ మేడ్ మీ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో సివిల్ సర్వీసెస్‌కి నేను చాలానే, అంటే ఐ మీన్ చాలా రక్తం పెట్టాననుకోరాదండి. ఐ వాజ్ సెకండ్ సన్ పుట్టిన వెంటనే ఐ వాజ్ 3 months or so I started preparing for civils. అబ్బా! థర్డ్ మంత్. కానీ అంత చిన్న బాబుని మేనేజ్ చేయడమే కష్టం. అలా Yeah. మేనేజ్ చేసుకుంటూ మీరు సివిల్స్ అంటే చిన్న విషయం కాదు కదా! That's not at all an easy job. I forgot watching movies, forgot listening to songs. ఐ థాట్ యూ ఫర్గాట్ టాకింగ్ విత్ పీపుల్ ఆల్సో అనుకుంటా. Exactly. కదా? ఎగ్జాక్ట్లీ. Yeah. ఆ టైంలో అన్ని ఫోన్ కాల్స్, నంబర్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. That's how I involved in that preparation. కానీ అది ఒక్కసారి దెబ్బ కొట్టేటప్పటికి అంతే ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అయ్యాను, డిప్రెస్డ్ అయిపోయాను. బికాజ్ అదే నా హోల్ అండ్ సోల్ లైఫ్, ఇది తప్ప ఇంకేం లేదు అన్నట్టుగా తీసుకున్నాను. అంత సీరియస్గా తీసుకున్నా. బట్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. సో విచ్ ఐ రియలైజ్ లేటర్. మేబీ ఆ ఇలాంటి moment. సందర్భంలో జనరల్‌గా ఏమనుకుంటాను అంటే నేనైతే మేబీ ఆ డోర్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకో 4 మన కోసం ఏవో వెయిట్ చేస్తున్నాయి ఓపెన్ అయ్యి అనుకుంటాను. డెఫినెట్లీ అదే అనుకుంటాను. సో మీ లైఫ్‌లో కూడా ఇప్పుడు అదే జరిగింది కదా! ఆ మూమెంట్‌లో ఎట్లా అనిపిస్తదంటే, అందుకే అంటారు కదా! ఎప్పుడన్నా కూడా వెన్ సంబడీ ఈస్ ఇన్ డీప్ థాట్స్ ఆర్, నేను డిప్రెషన్ అనే వర్డ్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఇట్స్ బీన్ అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది అందరికి. ఆ Yeah. లో టైమ్స్‌లో గనక ఇఫ్ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, మీరన్నట్టుగా యూ కెన్ సీ డిఫరెంట్ డోర్స్ అండ్ ద లైట్ ఇన్ దోస్. యెస్. అది జనరల్‌గా ఏంటంటే మీరన్నట్టు ఇట్ ఈస్ రియల్లీ ఫ్యాషన్ నవ్ డేస్. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఐఎమ్ డిప్రెస్డ్, ఇట్స్ సో బోరింగ్, ఇట్స్ సో డిప్రెసింగ్ అంటే, డిప్రెషన్ అన్న దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది. నిజంగానే ఒక టైంలో డిప్రెషన్ అంటే అదొక పెద్ద డిసీజ్‌లా Yeah. ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు డిప్రెషన్ అంటే షూట్ కొంచెం లేట్ అయినా డిప్రెస్ అయిపోవాల్సొస్తుంది. నేను దాన్నే డిప్రెషన్ అనుకుంటూ ఉంటా ఒక్కోసారి. మళ్ళీ అనుకుంటా దీన్ని కూడా డిప్రెషన్ అంటారా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్. వెన్ యు ఆర్ డీప్ డౌన్ టు ఒక లో లెవెల్‌కి వెళ్ళిపోయి అండ్ ఐ కాంట్ సీ ఎనీథింగ్, ఒక డార్క్ ఏరియాలో ఉన్న ఫీలింగ్ వచ్చినప్పుడు
you need to pull yourself back. Then you'll definitely see the light and God will be with you for everything you do. సో 2022లో ఎంబీఏ కంప్లీట్ చేశారు కదా. సో ఇప్పుడు ఈ మిస్సెస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అసలు మీకు థాట్ వచ్చిన టైం ఇప్పుడు? అంటే ఎవరినో చూసారు, బట్ ఏ ఇయర్ లో మొదలైంది అది? 21లో నేను పార్టిసిపేట్ చేయాల్సింది. ఇట్ గాట్ పోస్ట్పోన్డ్ అండ్ ఆల్. నేను 20లో అప్లై చేశాను, 21కి అప్లై చేశాను. 21లో నేను చేయాల్సింది 20కి అప్లై చేశాను. 2021లో మీరు పార్టిసిపేట్ చేయాల్సింది, Yeah, 2020లో అప్లై చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, నేను ఉన్నాను కదా హెల్ప్ చేయడానికి. యా, చెప్పండి. సో అది కాస్త పోస్ట్పోన్ అవుతూ 22కి జరిగింది అన్నమాట. 22 డిసెంబర్, ఓకే, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 23. 20 నుంచి మీరు స్ట్రగుల్ చేస్తుంటే 23కి ఫైనల్ అయ్యారు. 23కి అయ్యింది. ఓకే. 22 డిసెంబర్ 13th, యా ఆ టైంలో, నో 17th, 17. 13 to 17th అక్కడ ఉన్నాము థాయిలాండ్ లో. సో 17th వాజ్ అవర్ ఫినాలే. ఫినాలే. ఆ మాట వింటుంటేనే ఒక రకమైన భయం వస్తుంది కదా. యా, చాలా. బట్ వినడానికి భయపడుతుంటే మేము ఫేస్ చేసిన మీకేంటి ఎక్స్పీరియన్స్ అప్పుడు? యా, దాట్ వాజ్ రోలర్ కోస్టర్ రైడ్. చెప్పాలంటే చాలానే మిక్స్డ్ ఫీలింగ్స్, చాలా టెన్షన్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఎక్స్పెక్ట్ చేయకుండానే అంత దూరం వెళ్ళారా? బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎవ్రీ మూమెంట్, అమ్మా నాకు అవసరం అయ్యేది, నేను వెళ్ళిపోతాను అని అనుకున్నాను. మళ్ళీ నేను ఇందాకే అన్నాను కదా, వెన్ యూ పుష్ యువర్ సెల్ఫ్ అట్ దట్ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మనం పుష్ చేసుకుంటే అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారా రెగ్యులర్గా? చేసినప్పుడు ట్రైనర్స్ కానీ మంచి ఎక్సర్సైజ్ కోచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు, మీకు బాగా టైర్డ్ అయిపోయి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఇంకొక 3 reps చేస్తారు చూడండి, అక్కడే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతుంది, అక్కడే ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుంది, అక్కడే ఎక్కువ స్టామినా పెరుగుతుంది. వాళ్ళది ఏమైంది, వాళ్ళంతా చెప్తారులే, మనకు ఉండాలిగా. బట్ ఓకే, అయినా కానీ సో మీరు అలానే చేశారా? సో ద సేమ్ వే, ఓకే, జస్ట్ ద సేమ్ వే. దెన్ ఐ పుష్ మై సెల్ఫ్, నో ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇంత లోకం చూసి దీనికి భయపడడం ఏంటి, లెట్ ఇట్ బి, ఏదైనా కానీ విల్ ఫేస్ ఇట్ అనుకున్నా. ఫేస్ ఇట్ అనుకొని ఇప్పుడు ఇలా అందరికి బిజీగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. వన్స్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? బేసిక్ గా ఏంటి అంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇన్లాస్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటే ఏంటంటే ఆఫ్ కోర్స్ చాలా మంది ఇళ్లలో సపోర్ట్ చేస్తారు, అలా చేయకపోతే నేను ఇక్కడ ఉండను, మీరు అక్కడ ఉండరు. కానీ అసలు అక్కడికి వెళ్ళాలి అని మీరు ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? నాకు థాట్ వచ్చి రాగానే అయితే నేను ఎవరికి చెప్పలేదు, అప్లై చేశాను. తర్వాత కపుల్ ఆఫ్ రౌండ్స్ అయినాయి. మీ హస్బెండ్ కూడా చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు. ఓకే, కపుల్ ఆఫ్ రౌండ్స్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను అన్న ఒక ఈమెయిల్ వచ్చిన తర్వాత, దెన్ ఐ టోల్డ్ హిమ్ లైక్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్, I've become a finalist and I'm gonna go for the finale అని. Then he was like, అప్పుడు కదా అప్పుడు చూద్దాంలే అని అనుకున్నాను. బట్ ఫస్ట్ హీ వాజ్ ఎక్సైటెడ్, బట్ దెన్ ఆఫ్టర్ ఇది మనకి పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉన్నది కదా ఆ టైంలో కోవిడ్ వల్ల, దెన్ స్లోలీ థింగ్స్ స్టార్టెడ్ షేరింగ్ అవే, లైక్ ఎట్లా డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంది. అవసరమా ఇప్పుడు వెళ్ళటం, is it really required, you need to concentrate on your career, all these things. Then I felt like I should not even tell to anyone else. ఇది ఒక్కటే తప్పు చేసా, ఇంకొకరికి ఎవరికి అప్పుడే చెప్పొద్దు, లెట్ మీ డూ ఇట్ లేటర్ అని వెళ్ళే ఒక 3-4 days ముందు చెప్పాను. ఒకసారి చెప్పి తప్పు చేశారు, సో ఇంకొద్దు అనుకున్నారు. కొన్ని సార్లు డిసప్పాయింట్మెంట్స్ కొంచెం గట్టిగానే ఎదురవుతాయి కదా. చాలా. ఓకే, అండ్ వెన్ వెరీ క్లోజ్ పీపుల్ మీకు అలాగా చెప్తున్నప్పుడు యూ విల్ బి ఇన్ అ ఫిక్స్ వెదర్ ఐ షుడ్ డూ ఆర్ నాట్, వెదర్ ఐ షుడ్ గో హెడ్ ఆర్ నాట్ అని. డెఫినెట్గా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ కదా ఎనీ టైం, సో ఆలోచిస్తాం. బట్ దెన్ నేను ఎంత ఆలోచిస్తానో అంత
నాకు ఇష్టమైనది చేస్తున్నా. కానీ వన్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు. ఖర్చు కూడా గట్టిగానే అవుతది. ఖర్చు అంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒక్కటే ఉంటుంది. ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత, మీరు ఫైనలిస్ట్ అని చెప్పిన తర్వాత దే విల్ దిల్ దిల్ ఆస్క్ ఫర్ సమ్ అమౌంట్ ఫర్ మిమ్మల్ని ట్రైన్ చేయాల్సొస్తుంది కదా! ట్రైన్ చేయాల్సొస్తుంది టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. టు పుట్ యూ మీకు డ్రెసెస్ కానీ అరేంజ్ చేయడానికి దిల్ ఆస్క్ యూ సమ్ అమౌంట్. It's not a huge amount as such, but around maybe in couple of lakhs. కపుల్ ఆఫ్ లాక్స్ అయినా అందరూ అంత కూడా పెట్టేవాళ్ళు ఉండరు కదా! So true. Yeah. ఇప్పుడు ఒక అంటే హస్బెండ్ ఒక్కరే జాబ్ చేసే వాళ్ళకి 10,000 కూడా పెద్ద అమౌంట్. బికాజ్ ఒక పండగలప్పుడు బట్టలు కొనుక్కోవడం. కానీ అంటే ఆశలు అనేవి అంతటితో ఆగవు కదా! మీలానే హోప్ ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు కపుల్ ఆఫ్ లాక్స్ పెట్టడం కాదు, కపుల్ ఆఫ్ థౌసండ్స్ పెట్టగలిగే వాళ్ళు కూడా ఉండరు. బట్ వీళ్ళ కోసం స్పాన్సర్స్ ఉంటారా? ఇఫ్ యూ గెట్ ఎ స్పాన్సర్ డెఫినెట్లీ ఉంటారు. నేను ముందే ఎవరికి ఏం చెప్పలేదు కాబట్టి నాకు ఎవరు స్పాన్సర్స్ రాలేదు. ఎక్సెప్ట్ నీలియాస్ అని మాదాపూర్లో ఒక స్టూడియో ఉంది. దే కేమ్ యాజ్ మై అవుట్ఫిట్ స్పాన్సర్. ఓకే. సో రెస్ట్ ఐ టుక్ కేర్. కానీ తెలంగాణకి సంబంధించిన ప్రతి ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మీరు యూజ్ చేశారని తెలిసింది. ఎగ్జాక్ట్లీ. యా తెలంగాణలో ప్రామినెంట్ వేస్ అన్ని తీసుకొని ఒక అటైర్ చేసి దాన్ని నేను ప్రెజెంట్ చేయడం అయింది. అండ్ ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ ప్రౌడ్ టు ప్రెజెంట్ మై తెలంగాణ అటైర్. బొమ్మ ప్రెజెంట్ చేశారు. ఓ యా, బాగా సెట్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ అ కంప్లీట్ అటైర్. నా నిజాం కైండ్ ఆఫ్ జ్యువెలరీ విత్ బాగుంటాయి కదా ఇలాంటివన్నీ. జనరల్గా ఏంటంటే ఎప్పటి నుంచో అలాంటివి యూస్ చేయని వాళ్ళని ఒకటేసారి వాటితో ప్రజెంట్ చేయడం అంటే అదొక మూమెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎక్సలెంట్ మూమెంట్. యూ విల్ బి ఎక్సైటెడ్ టు. యా, ఎక్సైటెడ్ టు. ఎస్, నేను కూడా ఎక్సైట్ అవుతున్నా, మిమ్మల్ని నేను ఊహించుకుంటున్నాను. అది కూడా నా ఓన్ గా డిజైన్ చేసుకున్నాను. కంప్లీట్ డిజైనింగ్ మీద గ్రిప్ ఉందా మీకు ఆల్రెడీ? డిజైనింగ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి. ఐ డోంట్ గో విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ గ్రిప్ ఆర్ స్టడీస్. మనం ఏదైనా ఇష్టంగా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే యు ఆర్ దేర్ అని ఐ బిలీవ్ ఇన్ ఇట్. రాదర్ దెన్ ఏదో కోర్స్ చేస్తే వచ్చేది. కోర్స్ చేస్తే యా డెఫినెట్లీ మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. బట్ యూ విల్ పుట్ ఇట్ ఇన్ యూజ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్. ఓకే. సో మీకు స్పాన్సర్స్ అయితే తర్వాత దొరికారు? తర్వాత ఫర్ మై అవుట్ఫిట్స్ ఎస్. అలాగా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మీరు స్పాన్సర్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఐ మీన్ ఇఫ్ దే ఆర్ మచ్ కాన్ఫిడెంట్ ఇన్ యూ, లైక్ యూ ఆర్ గోనా బ్రింగ్ ద టైటిల్. యా డెఫినెట్లీ. బేసిక్ గా మీరు ఆంధ్ర గుంటూరు అమ్మాయి కదా? అవును. పుట్టింది పెరిగింది అక్కడేనా? అవును. ఓకే. చీరాల మా డాడ్స్ ప్లేస్ అండ్ గుంటూరు మై మామ్స్ ప్లేస్. గుంటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు. ప్యాషన్ ఎక్కువ అనుకుంటా గుంటూరు పీపుల్ కి. కారం గుంటూరు ఫైర్ లో ఉంటారా? ఫైర్ లో ఉంటారా? మీరే పెద్ద ఫైర్ గా కనబడట్లేదు, చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు నాకు. అంటే ప్యాషనేట్ ఉంటారు అని చెప్పడానికి ఫైర్ అన్నాను. నాట్ ద వే ఐ స్పీక్. యా గుంటూరులో పీపుల్ ఐ మీన్ దే స్పీక్ ఆల్సో లిటిల్ ఫ్యాట్ అని మాట్లాడేది. మొన్ననే మహేష్ బాబు గుంటూరు కారం మూవీ చూసాను అని మాట్లాడేస్తారు. ఫర్ సమ్ రీజన్ నా జీన్స్ అలా లేవు. ఓకే, బట్ ఇట్స్ ఓకే. బట్ అయినా కానీ ఆ కారం ఎఫెక్ట్ అయితే ఇక్కడ దాకా ఘాటు తెలుస్తుంది. ఎనీవేస్, ఇప్పుడు మామూలుగా వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు థాయిలాండ్ వరకు వెళ్ళాల్సి వచ్చింది, అంతా బాగానే ఉండింది. సో బట్ ఆ టైంలో హస్బెండ్ వరకు మీరు కన్విన్స్ చేసుకోగలరు. వాట్ అబౌట్ ఇన్లాస్? ఇన్లాస్ కూడా చెప్పాను. వెళ్ళే ముందే ఒక 3 days ముందు అట్లా చెప్పాను. గోయింగ్ ఆన్ there was something like don't tell anyone that you are going for beauty pageant or something, especially because you are going to Thailand. I didn't understand that concept. I know people had a different perception towards Thailand వెళ్తే ఇట్లా అట్లా. I mean చెప్తున్నాను కదా, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ ఆన్ సమ్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ పీపుల్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ ఆర్ ఇంకొకళ్ళ మీద ఇట్లా రబ్ చేసినట్టు ఉండొద్దు. కానీ అందుకే అంటాను కదా, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్, డోంట్ టెల్ ఎనీవన్.
డూ ఫస్ట్ డూ దెన్ సే. సో సో వెళ్ళే ముందు మీ చెప్పాను. ఒపీనియన్స్ మీ దగ్గర ఉన్నాయి కాదని కాదు. యాక్చువల్ గా వాళ్ళు చెప్పినవే ఒకటి, కానీ అది నిజం కాదు. ఎగ్జాక్ట్లీ. వాట్ దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ నాట్ రైట్. పీపుల్ అంటే థాయిలాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా అదే కాదు కదా. అంటే పాపం అక్కడ చాలా మంది హార్డ్ వర్కర్స్ ఉంటారు అండ్ ఇలాంటి కాంపిటీషన్స్ కోసం వెళ్తారు. ఇండియన్స్ కూడా వెళ్ళి చాలా మంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందరూ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏవో కొన్ని మూవీస్ లో చూపించిన దాన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ మీద ఒక్కొక్క ఒపీనియన్ అనేది పడిపోతూ ఉంటది. యా, అందుకని నాకు వచ్చిన సజెషన్ ఏంటంటే you just tell that you are going on a trip with your friends, and which I felt like not a good idea. So I just said, ఇంట్లో అయితే చెప్పాను, I'm going on some work అని, ఇట్లా బ్యూటీ పేషెంట్ ఒకటి వెళ్తున్నా అని చెప్పేసి వచ్చేసాను. బట్ నోబడీ హ్యాడ్ అంటే అంత ఆలోచించి ఉండరు దట్ ఐ వుడ్ బి కమింగ్ బ్యాక్ విత్ సంథింగ్, సమ్ గుడ్ న్యూస్. మీతో పాటు మీరు ఒక్కరే వెళ్ళారా? మీతో పాటు I was alone. ఓకే. బట్ వచ్చేటప్పుడు మంచి ప్రైడ్ మూమెంట్ తో వచ్చారు. ఏంటి వాళ్ళ అంటే వాళ్ళ ఒపీనియన్, ఐ మీన్ ఏంటి వాళ్ళు లైక్ దాన్ని ఏమనాలి, ఏదో ఒకటి వాళ్ళకని ఒకటి ఉంటుంది కదా. వాళ్ళ ఒపీనియన్ వేరే ఏదో ఉంటుంది. బట్ మీరు అచీవ్ చేసుకొని వచ్చిన తర్వాత అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆ రియాక్షన్ వాజ్ బాగుంది, మంచిగా వెల్కమింగ్ ఉంది. బట్ ఆఫ్టర్ దాట్ మీడియాలో నేను వచ్చేవి అవి చూసి ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు. Inspired in the sense, I mean, yeah, they understood it pretty well. Wow. Rather than me explaining, సోషల్ మీడియాలో వచ్చే ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ చూసిన తర్వాత దే అండర్స్టూడ్, ఓ ఇంత జరిగిందా. మేబీ దట్ ఈస్ హై మూమెంట్ ఫర్ యూ కదా. వన్స్ వాళ్ళ కోడలు అలా మీడియాలో అందరూ కనబడ్డాం, ఎక్స్పెక్ట్ చేయని విషయం కదా. పైగా చాలా బాగుంటుంది అది. అండ్ ఎస్పెషల్లీ మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటారు ఆ టైం. డెఫినెట్లీ ఐ హావ్ బీన్ లాంగింగ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ మూమెంట్. నాకు నేను ఇది ఫస్ట్ ఐ టోల్డ్ దిస్ ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎప్పుడు ఎలా ఉండేదంటే టీవీలో ఇట్లా రియాలిటీ షోస్ ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అదొక మంచి ఎమోషనల్ మూమెంట్, ఫ్యామిలీ మూమెంట్, కనెక్షన్ ఉంటుంది. ఎస్, అవి చూసినప్పుడల్లా నాకు టక్ 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 కారిపోతా ఉండేది. అవునా? ఓకే. అవి ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ గ్యాప్ ఇన్ మీ. ఎంప్టీనెస్ ఎప్పుడు ఉంటుంది, దట్ ఐ కుడ్ బ్రింగ్ మై పేరెంట్స్ ఆర్ మేడ్ మై పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ వెన్ దే వర్ అలైవ్. సో అలాంటి మూమెంట్ నా లైఫ్లో ఎప్పుడన్నా వస్తుందా అని నాకు ఎప్పటికీ అదొక ఎంప్టీనెస్ ఉండేది అనమాట. ఆఫ్టర్ దిస్ నన్ను నేను చూసుకోవడం, దిస్ సంథింగ్ ఎవ్రీబడి కాల్డ్ మీ అండ్ సెడ్ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ లాగా అందరూ చెప్తున్నప్పుడు, దెన్ యా, ఐ విష్ ఐ హ్యాడ్ మై పేరెంట్స్ లైఫ్ టు సీ దిస్. దట్స్ సంథింగ్ ఎమోషనల్ అండ్ వెరీ. సో వన్స్ ఇంత పాపులర్ అయిన తర్వాత ఏదైనా షోస్ లో కానీ లేకపోతే మూవీస్ లో కానీ ఏదైనా ఆఫర్స్ రావడం జరిగిందా? ఒక మూవీ, బయోగ్రఫీ మూవీ అన్నమాట. దాంట్లో బయోపిక్, ప్రజాకవి కాళోజీ ఆయనది బయోపిక్ ఉంటే దాంట్లో ఊరికే ఇట్లాగా ఒక గ్లామర్ కంటెంట్ లాగా గెస్ట్ అపీరెన్స్ లాగా రమ్మన్నారు. మాట కాదని లేక ఊరికే అట్లా వెళ్ళి ఒక 2 minutes గెస్ట్ అపీరెన్స్ చేసి వచ్చాను. దాట్ వాజ్ మై డెబ్యూ. యూ డోంట్ నో ఈవెన్ అంటే యాక్టింగ్ అదేం రాదు కదా. నో. మరి టేక్స్ తీసుకున్నారా? నో, ఇట్ వాస్ జస్ట్ a minute role, 2 minute role, nothing. దాని తర్వాత నేను షార్ట్ ఫిలిం ఒకటి చేస్తున్నాను అనమాట, యూట్యూబ్ షార్ట్ సిరీస్. అది టూ ఫిలిమ్స్ చేశాను. వన్ వాజ్ విండో సీట్ సీజన్ 2 అండ్ అనదర్ వన్ వాజ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ఇది ఎందుకు చేశాను అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ సోషల్ కాజ్, సోషల్ అవేర్నెస్ కోసం అన్నట్టు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ లో డాక్టర్ రోల్ చేశాను, విచ్ గాట్ హ్యూజ్ అప్లాట్.
అండ్ Wow. ఇట్ వెంట్ వైరల్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇప్పటికి కూడా దాని మీద మీమ్స్ వెళ్తానే ఉంటాయి. ఫస్ట్ విండో సీట్ లో నా ఎపిసోడ్ మీద మీమ్స్ ఉంటాయి, దీంట్లో కూడా నా ఎపిసోడ్ మీద మీమ్స్ ఉంటాయి. సో దిస్ టూ ఎంజాయ్ వెంట్, చేస్తారా మీమ్స్ అవి? of course yes. ఓకే. This too went really చాలా బాగా వైరల్ అయినాయి అన్నమాట. నైస్. అండ్ ఇవి కాకుండా ఇంకా లైక్ వేరే ఏమన్నా? Actually talks are going on. Yeah. Big Boss related. I'm not sure. I'm not sure yet. నో యాక్చువల్గా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది బయట, బట్ యూ గాట్ దట్. కానీ వై యు ఆర్ థింకింగ్? కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మేబీ, విచ్ ఐ థింక్ టు బి కొంచెం ఆలోచించాలి దాని గురించి అన్నట్టు అని అనుకుంటున్నాను. బయట జనాలందరూ ఎక్స్ట్రా మనీ పెట్టి కూడా వెళ్ళడానికి మేము రెడీ అని వెయిట్ చేస్తున్నాయి ఈ టైంలో. పాపం వాళ్ళంతా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే యు ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్. అఫ్ కోర్స్ చాలా మంది బిగ్ బాస్ అనేసరికి చాలా ట్రోల్స్ చేస్తారు, చాలా గాసిప్స్ ఉంటాయి, చాలా తిడతారు, కానీ ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ నాకున్న కన్సర్న్ కూడా అదే. ఇప్పటికీ మీరు చూస్తే సోషల్ మీడియాలో ఐవ్ మేడ్ మై మార్క్. ఐ మీన్ ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ I'm keeping up that Yes. dignity Still you are level maintaining వాట్ యు ఆర్ అనేది Yeah. నేను చూస్తున్నాను. Huh. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుసు. అది ఒకవేళ ఓకే. we don't know, right? You know about Big Boss, how it అంటే how it is వాట్ ఈస్ అని. రియాలిటీ అనేది తెలిసిపోతుంది అక్కడ. ఒకవేళ అది కొంచెం మనకున్న ఏమైనా చేంజ్ అయితే we never know. That's what I'm thinking. But yeah, definitely. నెక్స్ట్ Yeah. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చేయాలి అనుకుంటున్నాను. If everything works well, definitely I'll Yeah. be first interview మీకే ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ దీని తర్వాత అంటే లైక్ చాలా మంది వెయిట్ చేసే విషయం ఏంటి అంటే వన్స్ ఇక్కడి వరకు వెళ్ళిన తర్వాత దీనికంటే బెటర్ ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటారు. నవ్ యువర్ మిస్సెస్ ఇండియా, నెక్స్ట్ మిస్సెస్ వరల్డ్, అలా ఏమన్నా ఉంటాయా? అంటే నాకు తెలియదు. ఉంటాయా? ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ ఒక ఆడిషన్ అయిపోయింది, I cleared it. Yeah, I'll see. ఓ, Yeah. నేను క్యాజువల్ గా అడిగాను, బట్ ఇట్ ఈస్ దేర్. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లాన్. Yes, it ఓకే, is there. రైట్. అండ్ జనరల్ గా ఇద్దరు పిల్లలు కదా మీకు, బట్ హౌ యు ఆర్ మెయింటైనింగ్? అంటే నార్మల్ గా నేనైతే రోజు భోజనం చేస్తాను, అందుకే నేను ఇట్లా బలంగా ఉన్నా. మరి మీరేం తింటారు? నేను భోజనం చేస్తాను. అంటే నేను రైస్ తింటానమ్మా. నేను రైస్ తింటానండి. ఇంకా ఫుడ్ ఇది వరకు ఈ మధ్య కాలంలో బాగా ఏదో నేను ఆ డైట్ ఈ డైట్ అనుకున్నాను, కానీ నౌ డేస్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ వాట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్. బట్ యు ఆర్ So- స్టిల్ రన్నింగ్ కదా. అంటే మిస్ అంటే Yeah, yeah. సారీ మిస్సెస్, మిమ్మల్ని మిస్సెస్ అనలేకపోతున్నాను. ఐఎమ్ కంటిన్యూడ్లీ మిస్ అని అనేసేస్తున్నా వచ్చిన Thank దగ్గర you so much. It's a huge compliment for me. బికాస్ మీరు వన్స్ అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేటప్పుడు కూడా ఈవిడ మిస్సెస్ అనుకున్నా అనమాట. అండ్ నాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వలేని, నేను అడాప్ట్ చేసుకోలేని విషయాలు కొన్ని ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా హైయర్ స్టడీస్ లో ఉన్నారు. అంటే మీనంటే School, they're స్కూల్ still in school. కాకపోతే Yeah, 8th క్లాస్ yeah. అలా ఉన్నారు కదా. Uh-huh. సో అది ఒక్కటి నేను తీసుకోలేకపోతున్నాను. నిజంగానే 8th క్లాసా లేకపోతే మీరు పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారా? అయ్యో ప్లీజ్, డిపిఎస్ వాళ్ళు కొట్టేస్తారు. డిపిఎస్ కాజగూడ బ్రాంచ్ మా పిల్లలు. యా, యూ కెన్ Okay. చెక్ ఓవర్ దేర్. రైట్. సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంటే అసలు జనరల్ గా ఏం చేయాలి? మాకు కూడా ఏమైనా టిప్స్ చెప్తే మా వ్యూవర్స్ కూడా ఫాలో అవుతారు కదా. ఏం లేదండి, కంటిన్యూస్ ఎక్సర్సైజ్. మొన్న యుఎస్ వెళ్ళొచ్చాను నేను. లాస్ట్ మంత్ ఐ వాస్ దేర్ ఇన్ అందుకే నా యుఎస్. స్కిన్ టోన్ ఇలా ఉంది. అయ్యో లేదు, అనుకుంటారు యుఎస్ వెళ్తే బాగా స్కిన్ టోన్ ఉంటుందని. నో, నాట్ లైక్ దట్. డైరెక్ట్ సన్ పడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్. ఓకే. మీ స్కిన్ ఇంకా బాగా ట్యాన్ అవుతుంది, స్కిన్ ర్యాషెస్ కానీ. నాకు అసలే సన్ ఎక్కువ పడితే నా స్కిన్ కి పడదు, ఓకే. సో ఇంకా ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది. మనం ఇండియాలో వీఆర్ ఎట్ సేఫ్ ప్లేస్. అవునా? Yeah. ఓకే. సో యుఎస్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? యుఎస్ 1 month బ్రేక్ తీసుకున్నాను అనమాట. అక్కడ వర్కౌట్ ప్రాపర్ గా ఏమీ లేదు. దాని తర్వాత ఐ పుట్ ఆన్ వెయిట్.
అందుకే అంటున్నా రెగ్యులర్ వర్కౌట్ ఉంది అండ్ యూ కుడ్ మేనేజ్ యువర్ డైట్ ప్రాపర్లీ అండ్ స్లీప్ వెల్. జనరల్ గా That's డైట్ it. అంటే ఏం డైట్ తీసుకుంటారు? ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్, ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్. అంటే ఒక మిషన్ పెట్టుకొని దాని మీద రోజు చెక్ చేసుకొని ఇంతే తినాలి ఇంతే తాగాలి అని చెప్పి యాక్చువల్లీ డైటీషియన్స్ దగ్గర కన్నా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇట్లానే కొలిచి తినమంటారు. బట్ నాకంత ఓపిక లేదండి, నేను అంత కొలుచుకొని తినే టైం కాదు. వాట్ ఎవర్ ఐ మీన్ I've been on this for continuously since so many years, right? సో నాకు తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ నేను స్టాప్ చేయాలి, ఇక్కడ నేను తినాలి, ఇది తినాలి. సో దట్స్ హౌ ఐ గో విత్ మై గట్ ఫీలింగ్. ఓకే. అండ్ ఇప్పుడు దీని తర్వాత అంటే లైక్ మీ అసలు నార్మల్గా ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఇప్పుడు నా ప్యాషన్ ఏంటి నాకు తెలుసు, కాకపోతే నేను చెప్పను, ఎందుకంటే నాకు భయం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని. నేను ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతా. బట్ మీరు భయపడక్కర్లేదు, యు ఆర్ ఆల్రెడీ అచీవ్డ్. సో ఇంకా ఫ్యూచర్లో మీరేం చేయాలి అనుకుంటున్నారు? I have started my own brand recently, my diamond jewelry brand. It's a Wow. House of Hire. You could see Yes, yes. these are the pieces from House of Hire. వావ్! నేను వచ్చిన దగ్గర నుంచి అవే చూస్తున్నాను. Anna? Yes, మీ ఇన్స్టాలో కూడా చూసాను నేను అది. Yeah. So I've become a busy person in this for now. Other than that, now passion related, I have many things that are happening at my end. Maybe next level of beauty pageant, or maybe Big Boss or films, or సో ఫిలిమ్స్ ప్యాషన్ ఉంది. వన్స్ ఆఫర్స్ వచ్చాయంటే ఫిలిమ్స్ లో బిజీ అవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. if I get a good role as per my నాకు నచ్చింది, నాకు తగ్గది, నేను అమ్మో ఇది చేయలేనేమో అని అనుకోకుండా చేయగలిగింది వస్తే గుడ్. అండ్ ఫిలిమ్స్ లో అయితే రెమ్యూనరేషన్స్ వస్తాయి. మీ మిసెస్ ఇండియా కాంపిటీషన్స్ వీటిల్లో కూడా మీకు మనీ వస్తుందా? ప్రైజ్ మనీ? ప్రైజ్ మనీ ఉంటుంది. విన్ అయితే డెఫినెట్లీ దే డూ గివ్ ప్రైజ్ మనీ. ఇంకా చాలా వౌచర్స్ ఉంటాయి, గిఫ్ట్ వౌచర్స్ ఉంటాయి. వాటిల్లో ట్యాక్స్లు కూడా గట్టిగానే కట్ అవుతాయిగా? అవుతాయి. అంటే జనాలకి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చే గిఫ్ట్ వోచర్స్, చెక్స్ గురించే తెలుసు, కానీ వాటిలో కట్టే ట్యాక్సెస్ గురించి చాలా మందికి తెలియదు. అందరూ అబ్బా బాగా వచ్చినాయి డబ్బులు అనుకుంటారు. గిఫ్ట్ వౌచర్స్ కూడా ఐ మీన్ ఒక సర్వీస్, ఇప్పుడు ఏదైనా బుటిక్ కానీ ఆర్ సలాన్ కానీ మీకు మన గిఫ్ట్ వౌచర్ వచ్చింది అనుకోండి, ఆ గిఫ్ట్ వౌచర్ యూ కుడ్ యూజ్ ఫర్ వన్ సర్వీస్. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా సర్వీసులు కూడా యాడ్ ఆన్ అయితే దానికి పే చేసుకోవాల్సి వస్తుంది. అలాగా వస్తాయి. కానీ మీకు వచ్చే అమౌంట్ ఎక్కువ, దానికంటే ముందు మీరు పెట్టే ఖర్చు ఎక్కువ. I don't believe in what we are getting, because once you win, ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ముందు what we are getting is nothing. అండ్ దానికి అది రావాలి అని మనం ఖర్చు పెడతాం కదా, దాంట్లోనే మీ ఎఫర్ట్స్ తెలుస్తాయి. మనం ఖర్చు ఇన్ ద సెన్స్ చాలా మంది వస్తారు. ఇట్స్ లైక్ దే కమ్ నార్మలీ, వై డూ ఐ హ్యావ్ టు స్పెండ్ సో మచ్. అక్కడే యు ఆర్ షోయింగ్ లైక్ యూనో మనకు అవసరం, ఇది మనం వెళ్తామో లేదో తెలియదు, ఎందుకంత ఖర్చు పెట్టడం అని అనుకుంటారు. లేదా కొంతమంది ఉన్న దాంట్లోనే చాలా ఇన్నోవేటివ్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, లెస్ కాస్ట్ తో, లెస్ ఎక్స్పెన్సెస్ తో. మీరు సుష్మిత సేన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చూసాను. షీ ఆల్వేస్ సేస్ దట్ తను వాళ్ళ మామ్ తయారు చేసిన ఆ టైర్ గురించి. సో దట్స్ హౌ యూ నీడ్ టు కమ్ అప్ విత్, యూ నీడ్ టు బి ఇన్నోవేటివ్ ఇన్ ఆ ఇన్నోవేటివ్ అప్రోచ్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి నాకు ఖర్చు గురించి బాధపడరు. I have the talent, you can come up with any kind of design with what you have. Yes. So that's how you should think, rather than ఖర్చు ఇంత అవుతుంది తర్వాత మనకి ఏమొస్తుంది అనే దానికంటే ఇలా ఆలోచిస్తే ఆ కిక్కే వేరప్ప. సో విన్ అయ్యారు, వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇంతవరకు బాగానే ఉండింది. కానీ వన్స్ అంటే ఒక వేలో మనం వెళ్ళేటప్పుడు ఆ దారిలో మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, రాళ్ళు ముళ్ళు ఏవో ఒకటి. ప్రతిదీ పూలదారి అయితే అవ్వదు కదా. సో అలాంటి రాళ్ళు ముళ్ళు మీకు ఏమైనా ఎదురయ్యాయా? నాట్ డ్యూరింగ్ మై జర్నీ, బట్ ఆఫ్టర్ మై జర్నీ కొంచెం
అలా అనిపిస్తే అలాంటి ఫీలర్స్ వస్తాయి కానీ బట్ డ్యూరింగ్ మై జర్నీ నో ఐ హావెంట్ ఫేస్డ్ ఎనీ యాజ్ సచ్. జనరల్‌గా ఏంటంటే కొన్ని అంటే ఇప్పుడు మూవీ ఫీల్డ్ అనేసరికి అక్కడ ఉన్నా లేకపోయినా గానీ చాలా మంది అడిగేదేంటంటే కమిట్మెంట్స్ ఉంటాయా? ఎవరైనా కమిట్మెంట్ అడుగుతారా? అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇలాంటి మీకు సంబంధించి యాక్చువల్‌గా ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ మిసెస్ రిలేటెడ్ కాబట్టి మేబీ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. జస్ట్ అడుగుతున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇంకొకడు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఎదురవ్వచ్చు, ఎదురవ్వకూడదు అని. ఫర్ మీ నేను చెప్పేది ఏంటంటే జస్ట్ గో విత్ జెన్యూనిటీ తెలుసుకొని అప్లై చేసుకొని వెళ్తే ఐ థింక్ యూ విల్ నాట్ ఫేస్ ఎనీథింగ్ యాజ్ సచ్. మీరు అసలు ఏమైనా ఫేస్ చేశారా? నో ఐ హావెంట్ No? ఫేస్డ్ ఎనీ. ఓకే. అంటే మీరు ఇక్కడ నుంచి థాయిలాండ్ వరకు అలోన్‌గా వెళ్లారు. సో తెలియని కొత్త ప్లేస్, కొత్త పీపుల్, కొత్త పరిచయాలు. సో ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా బ్యాడ్ అంటే చేదు అనుభవాలు? నథింగ్ Nothing. నథింగ్. Okay. ఇన్ఫాక్ట్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చారని చెప్పాలి. ఓకే. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మూమెంట్ ఐ ఫెల్ట్ యాజ్ సచ్. ఓకే. వన్స్ అంటే మీ స్పాన్సర్స్ దగ్గర నుంచి గానీ ఎప్పుడైనా ఎలాంటి issues? స్పాన్సర్స్ అక్కడ ఉన్నది కూడా లేడీస్, అదర్ పర్సన్. ఐయామ్ నాట్ women. టాకింగ్ ఎనీథింగ్ Ah. అబౌట్ దిస్ కమిట్మెంట్స్. స్పాన్సర్ దగ్గర నుంచి ఏమన్నా అంటే వన్స్ వాళ్ళు మీకు కమిట్ అయిపోయిన తర్వాత మీకు స్పాన్సర్‌షిప్ చేస్తామన్నాక మీరు విన్ అవుతారు లేదు అనే ప్రాసెస్‌లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ డైలమాలో ఉన్నప్పుడు ఆ టైంలో ఏమన్నా వాళ్ళు వెనక్కి తగ్గడం లాంటివి ఏమన్నా ఉంటాయా? There were few situations. అవి నేను ఓన్లీ కమిట్మెంట్ రిలేటెడ్ అని చెప్పను. ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఎక్స్ట్రా బ్రైబ్ అని కూడా అనుకోవచ్చు. ఐ కెనాట్ సే, ఐ మీన్ సిన్స్ యూ ఆస్క్డ్ మీ ముళ్ళు అట్లాగా అంటే బ్రైబరీ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ యూ నీడ్ టు థింక్ అపాన్. అట్లాంటి స్టేజెస్ లో కూడా కొంతమంది ఎక్కువ మనీ ఇచ్చి మేమే విన్ అవ్వాలి అట్లా చూడండి అని చెప్పేటట్టు కూడా ఉంటాయి. సో నేను సో ఏది అడిగినా గానీ స్మార్ట్‌గా ఆన్సర్ చెప్తున్నారు. పాము చావట్లేదు, కర్ర విరగట్లేదు. ఆఫ్‌కోర్స్ ఇండస్ట్రీకి ఒకవేళ వెళ్తే గనక సక్సెస్‌ఫుల్ అయ్యే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డెఫినెట్‌గా సో మచ్. ఎందుకంటే దేనికి స్ట్రైట్‌గా ఆన్సర్ చెప్పట్లేదు. చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీకి వెళ్లారు వన్స్ అంటే గనక డెఫినెట్‌గా యూ విల్ బి ద ఐ మీన్ అంటే పెద్ద స్టార్ అవ్వడం అయితే ఖాయం మీరు. ఎనీవేస్ ఐ Thank విష్ యూ you. ఆల్ ది బెస్ట్ సుష్మా. Thank you so much. మీన్ అంటే మిసెస్ ఇండియాగా మంచి అచీవ్‌మెంట్ మీకు. అంటే ఎక్కడున్నా గానీ టాప్ ప్లేస్‌లోనే ఉన్నారు. అటు ఎంబీఏ వైస్‌గా చూసుకున్నా, ఒక వైఫ్‌గా చూసుకున్నా, ఒక మదర్‌గా చూసుకున్నా, ఒక కోడలుగా చూసుకున్నా అన్ని రకాలుగా యూ ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. ఇప్పుడు కూడా మిసెస్ ఇండియా అనే నేమ్ మీ పక్కన సుష్మా పక్కన రావడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా పెద్ద విషయం. ఆఫ్‌కోర్స్ తెలంగాణ అని వీఆర్ టాకింగ్ గానీ బట్ ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా మీరే ఉన్నారు 2 రాష్ట్రాల నుంచి. ట్రూ Yes. యాక్చువల్లీ ఇది అసలు చెప్పాల్సిన విషయం మనం. Yeah. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు అంటే మిమ్మల్ని నేను నెక్స్ట్ టైమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా లేకపోతే ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఇంటర్వ్యూ చేయాలి అని మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much, Shweta. It's an honor for me to be here today, and it was so. It's actually my pleasure to be here with you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో And మచ్. definitely, as you said, further గా ఇంకేమన్నా ఆపర్చునిటీస్ మీరు అన్నట్టుగా సక్సెస్ఫుల్ అయితే I'll be here again. యాహ్! సో మేబీ అది ఫస్ట్ ఇంటర్వ్యూ నాతోనే అవుతుందేమో. I promise on that. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుష్మా. Thank you. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.